ముందుగా ఒక 15 బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టుకోవాలండి. లేదు అంటే టైం లేదనుకుంటే గనక ఒక గంట పాటైనా నాననివ్వాలి. వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానిపోతాయి. మొత్తం బాదం పప్పు అంతా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ పాలతో చేస్తున్నానండి. నలుగురికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని అందులో ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఒక పొంగు రానివ్వాలండి. హై ఫ్లేమ్ మీద ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీదే కాచుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని గరిటెతో ఒక 4-5 గరిటెల పాలని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పాలు పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు పాలని సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ అంచులమ్మట మేగడలా ఉంటుంది కదా, అది మొత్తం తీసుకుంటూ కలుపుకుంటూ సిమ్లో మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బాదం పప్పులు మిక్సీ జార్లో వేసుకొని మనం చల్లార్చుకున్న పాలలో సగం పాలు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూస్తారు కదా, ఒక 2-3 నిమిషాలకి పాలు కొంచెం బాగా మరుగుతాయి. సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి బాదం పేస్టు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పొడి తీసుకొని మిగిలిన పాలను పోసుకొని మనం చల్లార్చుకున్న మిగిలిన పాలు ఉన్నాయి కదండి, అవి పోసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం కాచుకుంటున్న పాలలో ఈ కస్టర్డ్ పొడి మిశ్రమాన్ని కలుపుకొని ఒకేసారి పోసుకోకుండా నిదానంగా కలుపుకుంటూ మరగనివ్వాలండి. ఒక్క నిమిషం పాటు బాగా అలా మరిగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ను కూడా వేసుకొని మరో 1 నిమిషం పాటు మరగనివ్వాలండి. బాదం పేస్ట్ పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఒక 15 జీడిపప్పు ముక్కలు అలాగే ఒక 15 బాదం పప్పు ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు అలా మరగనివ్వాలి. అలాగే రుచికి సరిపడా పంచదార కూడా వేసుకోవాలండి. నేను ఒక 1/2 కప్పు వేస్తున్నాను పంచదార. మీ తీపిని తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచితే తెల్లారే మార్నింగ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. 11-11:30 ఆ టైంలో తాగితే చాలా బాగుంటుంది. పైన కొంచెం బాదం పప్పు పలుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది.